కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని మోపిదేవి, గొల్లపాలెం పరిసర గ్రామాల్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జీవాలకు బొబ్బ నివారణ టీకాలను అందిస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతం ఉండే ఈ గ్రామాల్లో మేకలు, గొర్రెలు కలిపి దాదాపు 10,000 వరకు ఉన్నాయి. అయితే ప్రస్తుత సీజన్లో గొర్రెలు, మేకలకు బొబ్బ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నందున ముందు నుంచే టీకాల కార్యక్రమం చేపట్టాలంటూ అధికారులు వివరించారు. వర్షాకాలం, శీతాకాలంలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఒక గొర్రెకు వచ్చినా మందలోని మిగతా అన్నింటికీ వచ్చే అవకాశం ఉన్నందున జీవాల పెంపకందారులు ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలని సూచించారు. ఈ సీజన్లో గొర్రెల్లో మరియు మేకల్లో బొబ్బ వ్యాక్సిన్ అనేది వేయటం జరుగుతుందన్నమాట అండి. ఇప్పుడు ప్రతి ఒక్క గొర్రెకి, మేకలకి బొబ్బ వ్యాక్సిన్ అనేది వేయటం జరుగుతుందన్నమాట అండి. మొత్తం ఎక్కువగా చెవుల మీద, బాడీ మీద అనేది రావటం, బొబ్బ అనేది కనపడతా ఉంటుంది. బాగా జ్వరం ఎక్కువ తగులుతుంది. జ్వరం తగిలినప్పుడు చొంగ రావటం ఇవన్నీ జరుగుతుందన్నమాట. ఒక్క గొర్రెకి కానీ, మేకకు కానీ తగిలినా మిగతా అన్నిటికీ సోకి మొత్తం మందనంతా తీసేసేయాల్సి వచ్చే పరిస్థితి అనేది వస్తుందన్నమాట అండి. అందుకని ముందస్తుగానే ఈ సీజన్లో ముందస్తుగానే టీకాలు అనేది వేయించేసేసుకోవటం మంచిది. అది భూమిలో ఒకసారి వచ్చి చనిపోతే గనక 8-10 సంవత్సరాల వరకు ఆ స్పోర్స్ అనేవి అట్లానే ఉండిపోవటం జరుగుతుంది. ఆ ఏరియాలోనే మనకి గొర్రె కానీ ఏదన్నా మేస్తే కొత్తగా వచ్చిన గొర్రెకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో ఎక్కువగా తగిలే ఛాన్స్ ఉంటుంది. సో బిఫోర్గానే మనం వేసేసుకుంటే మనకి వేసుకున్న తర్వాత ఒక 21 రోజుల తర్వాత కానీ వ్యాక్సిన్ అనేది పనిచేయటం జరుగుతుందన్నమాట అండి.